బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఒక కామన్గా ఈ మిస్టేక్ చేస్తారు. దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. అందరూ డెలివరీ అయిన తర్వాత ఉండు నాన్న డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ అంటారు. ఓకే, బ్యాక్ పెయిన్ కామన్గా ఎందుకు వస్తుందంటే మీరు ఫీడ్ చేసేటప్పుడు మీరు కంఫర్టబుల్ పొజిషన్లో ఉండకుండా ఇలా బెండ్ అయిపోయి ఫీడ్ చేశారనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఉండ్రు. ఓకే ఓకే ఓకే. సో బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఇలా బెండ్ అయిపోకుండా మీరు యూ సిట్ స్ట్రైట్. ఓకే, బ్యాక్ సపోర్ట్ ఏమైనా పెట్టుకోండి, ఒళ్ళో కావాలంటే ఒక పిల్లో పెట్టుకోండి. ఓకే, అండ్ కాళ్ళు సపోర్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫీడింగ్ అప్పుడు ఇలా నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ కూడా బాగుందా లేదా చూసుకోండి. బేబీ ఇలా నీ వైపుకి టర్న్ అవ్వాలి. ఓకే, అండ్ ఈ ఎల్బో ఉంది కదా, నా ఎల్బో ఉంది కదా, అక్కడ బేబీ హెడ్ రావాలి అండ్ బేబీ బటక్స్ అంతా ఇక్కడికి రావాలి. సో ఇది కంఫర్టబుల్ పొజిషన్. సో నీ ఈ చేయి ఫ్రీగా ఉంటుంది. సో నిప్పుల్ స్టిమ్యులేట్ చేసి పెట్టాలన్నా ఓకే. ఓహోహో, ఓకే ఓకే ఓకే. బేబీని నిద్రపోతుంది, బేబీ సక్ చేస్తే ఆపేస్తుంది, అప్పుడు స్టిమ్యులేట్ చేయాలన్నా అని చేయి ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, కొంతమందికి బిగ్ బ్రెస్ట్స్ ఉంటాయి, వాళ్ళు కొంచెం నిప్పులు అది అడ్జస్ట్ చేయాలన్నా సరే, బ్రెస్ట్ అడ్జస్ట్మెంట్ దాని అంతటికీ కూడా ఈ చేయి ఫ్రీగా ఉంటే హెల్ప్ అవుతుంది. ఓకేనా, కంఫర్టబుల్ పొజిషన్ ఉంటే బ్యాక్ ఎక్ రాదు. అండ్ సప్లిమెంట్స్ కంటిన్యూ చేసుకోవాలి. ఓకేరా 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 వెళ్ళిపోతా.